ఇదిగోండి ఊబి. దీని మీద నడుస్తాను ఫస్ట్, మీరే చూడండి. ఓకే, జస్ట్ వెరీ నార్మల్ ల్యాండ్ లాను. అందరికీ నమస్కారం అండి. ఈరోజు వచ్చి మన స్పెషల్ ఏరియాకి వచ్చామాట. ఏరియా అంటే ఊబులు మాట, మొత్తం అన్ని ఊబులే. మీకు కనిపించిన నేల అంతా ఊబి, ఇదన్నీ ఊబులేనండి. సో మీకు ఈ ఊబులు ఎలా పనిచేస్తాయి అంటే మీకు చూపిస్తారు. ఎందుకంటే ఇక్కడికి వచ్చి చేయాలంటే ఎంత ఒక 400 years కట్టాలన్నమాట. ఎందుకంటే వాళ్ళు రెస్క్యూ టీం ఇక్కడ ఎప్పుడు అలర్ట్గా ఉంటారు. రెస్క్యూ టీంతో గుర్రాలతో ఉంటారు అన్నమాట. ఇక్కడ చాలా అలర్ట్గా ఉంటారు, చాలా బాగా రెస్క్యూ చేస్తారు. కాకపోతే ఊబులు ఏంటంటే ప్రాణాలు తీసే ఊబులు కాదండి, ఇక్కడ దాకా వెళ్ళిపోవచ్చు. కాకపోతే ఆ టైంకి వచ్చి బయట లాగుతారు అనమాట. సో చాలా మంచి ఎక్స్పీరియన్స్ అనమాట ఈ ఊబుల ఎక్స్పీరియన్స్. మీకు ఎలా మీకైతే బాగా నచ్చుద్దండి. సో స్కిప్ చేయకుండా ఆఖరి దాకా చూడండి. మళ్ళీ ఈ వీడియో ఎస్ దట్స్ ఇట్. నమ్మరా ఇక్కడ చూడండి, ఇక మామూలు ల్యాండ్లో ఉన్నది ఇది. ఈ మాస్ మీద నేను ఇలా నుంచుని కాసేపు ఇదిగోండి, ఇది చూసారా, ఇదండి ఊబి. చూసారా, ఇదిగోండి చూడటానికి మామూలుగా ఉంటుంది కానీ అలా కదిలితే అలా వెళ్ళిపోతామట లోపలికి. సో అమ్మో, ఇది ఇంకో విషయం ఏంటంటే చాలా మంది భయపడుతున్నారు, నేను రిస్క్ ఏమైనా చేస్తాను. మాకు అవసరం పక్కన అయితే రిస్క్ చేస్తాను. ఇక్కడ టీం ఉన్నారండి. ఈ ఏరియా అంతా ఊబులకి సంబంధించిన ఏరియానే. ఇక్కడ అన్ని ఊబులే ఉంటాయి. కాకపోతే మనిషి లోపలికి వెళ్ళరు. మ్యాక్సిమం వెళ్ళింది ఇంతవరకు మాట. ఇదిగోండి ఇక్కడ ఊబులు ఉండే ఒక్క ఓకే, నేను ఒక్క అడుగుతో చేస్తాను. ఒక అడుగు బయట పెట్టి ఇదిగోండి మామూలు ల్యాండ్ కదా. ఇప్పుడు చూడండి, చూసారా, ఇది వాటర్ లాగా అయిపోతుంది. మొత్తం వాటర్ లాగా అయిపోయి ఇప్పుడు అడిగేసరికి జమ్మని వెళ్ళిపోతామట లోపలికి. అదిగోండి కిందంతా వాటర్ ఉంటుంది. ఇక్కడ బయట అయితే మామూలుగా చాలా టఫ్గా ఉంటుంది. ఇదిగోండి చాలా టఫ్గా ఉంటుంది. జస్ట్ ఒక అడుగు ఇదిగోండి చాలా టఫ్గా ఉంది కదా. ఇప్పుడు చూడండి ఇలాగే, అదిగోండి అదిగోండి ఎవడైనా అడిగేస్తే డుమ్మని వెళ్ళిపోతాడు అన్నమాట లోపలికి. అది మీరు కంగారాల్సిన అవసరం ఏం లేదండి. ఎందుకంటే మాకు ఇక్కడ సేఫ్టీ వాళ్ళు ఉన్నారు. ఇక్కడ అందరూ వచ్చేది ఊబు గురించి ఆడడానికే. ఈ ఏరియా వచ్చి ఊబుల ఏరియా అన్నమాట. మొత్తం అన్ని ఊబులే, ఎక్కడ పడితే అక్కడ ఊబులు ఉంటాయి. మనం ఏం చేసినా ఏమే మాకు చెప్పు, ఊబులు ఉన్నాయి కదా ఎక్కడ, అదిగోండి నడుచుకుని వెళ్ళిపోతుంది. చూసారా, ఇదిగోండి ఏమీ లేదు చూడండి. ఇదిగోండి ఇక్కడ ఉన్నా అనుకోండి ఏమీ లేదు. మళ్ళీ ఇక్కడ అదిగోండి ఊబి, అమ్మో ఏమీ లేదు. ఇదిగోండి మామూలుగా ల్యాండ్ గట్టిగా ఉంది కానీ ఇదిగోండి అసలు ఎంత స్ట్రాంగ్ ఉంటుంది ల్యాండ్, చాలా స్ట్రాంగ్ ఉంది కదండి. కానీ స్ట్రాంగ్ ల్యాండ్ చూడండి. ఇప్పుడు చూడండి అదిగోండి ఇలాగ అయిపోతుంది అన్నమాట. సో ఇది కనిపిస్తున్న ఏరియా మొత్తం ఊబిలేనండి, మొత్తం క్విక్ శాండ్. ఇదంతా అవతలేపు వచ్చి నార్మల్, యువతలేపు అంతా క్విక్ శాండ్లే. అక్కడ నేను నడిచి చూడండి అక్కడక్కడ క్విక్ శాండ్. ఇదిగోండి పెద్ద ల్యాండ్, స్ట్రాంగ్ ల్యాండ్. ఇదిగోండి మెత్తగా అయిపోయింది చూసారా, ఇలా దిగిపోతామాట ఊబి. ఇది మొత్తం ఊబి అనమాట. కానీ చాలామంది ఏంటంటే ఇంతవరకు దిగిపోతారు. దిగిపోయిన తర్వాత ఏంటంటే బయటికి రావడం సరదాగా చేస్తూ ఉంటారు. వాళ్ళ షూస్ పోతూ ఉంటాయి. అది చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు అనమాట. సో గైస్, మీకు ఎలా అనిపించిందండి ఇలాంటి ఊబుల ఏరియా? మీ ఏరియాలో ఉందా లేదో చెప్పండి. మన ఇండియాలో అయితే ఊబులు ఉంటే పారిపోతాం, ఇలాంటి ఏరియాలో రాము. సో నాకైతే మస్తు ఎక్స్పీరియన్స్ అండి. ఇంత మంచి ల్యాండ్ అండి బాబు, మంచి ల్యాండ్ ఇది. చూడండి ఏమీ లేని ఒక ల్యాండ్, దాని మీద అలా నుంచి అంతే. ఇదిగోండి అదిగో. సో చాలామంది ఇక్కడ దాకా వెళ్తారు. కాకపోతే నాకు ఇష్టం లేదు, నా డ్రెస్ అంతా పాడైపోద్ది. ఇంకోటి షూస్ ఒక్కొక్కసారి వస్తాయి, ఒక్కొక్కసారి రావు. షూస్ మాత్రం గ్యారంటీ కాదండి. సో నేను మాత్రం ఇది ఆటలాడుకోలేదు, కానీ నాకైతే మస్తు నచ్చిందండి. మీకు నచ్చితే మాత్రం లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మళ్ళీ ఇలాంటి కాంటెంట్ మళ్ళీ చూద్దాం, మళ్ళీ క్రేజ్ అడ్వెంచర్స్ మళ్ళీ వస్తారండి. అంతవరకు మీ రాజేష్, జై హింద్.